కొన్ని ప్లేసెస్ మనం చూస్తాం, కానీ కొన్ని ప్లేసెస్ మనం ఎవరో మనకు చూపిస్తుంది. అలాంటి ప్లేసే మన ఇండియాలో ఉంది, అదే మున్నార్. ఇట్స్ నాట్ ఎ డెస్టినేషన్, ఇదొక ఫీలింగ్. క్లౌడ్స్, they literally come down to talk to the mountains. మున్నార్ రోడ్స్ ఒక లిరికల్ పోయట్రీలా ఉంటాయి. నేను ఇక్కడికి ఒక ట్రావెలర్ లా వచ్చాను, బట్ బిట్వీన్ దోస్ మిస్టీ మార్నింగ్స్ అండ్ స్టేరీ స్కైస్ మున్నార్ నా సోల్లో చేరిపోయింది. గాలి సో ఫ్రెష్, నాకు తెలియని పెయిన్ కూడా నాలోంచి తీసేసింది. నో హై రైస్ బిల్డింగ్స్, కానీ ఇక్కడ హెవెన్కి క్లోజర్గా ఫీల్ అయ్యాను. దట్స్ ది మ్యాజిక్ ఆఫ్ మున్నార్. ఇట్ వోంట్ జస్ట్ టేక్ యువర్ బ్రెత్ అవే, ఇట్ గివ్స్ యూ ఏ హోల్ న్యూ లైఫ్. ఇది ప్లేస్ కాదు, ఇది ఒక మెమొరీ. ఏ మెమొరీ ఐ విల్ క్యారీ ఫర్ ఎవర్. నేను మీ అఖిల్, మీరు చూస్తున్నారు అఖిల్ సంచారి. You are going to experience some breathtaking visuals, so brace yourself and let's cheyakunda video loki velipodam. Let's go guys, let's start our journey in this beautiful place. సో ఇది వెదర్. ఇవాళ ఎట్లుంది వెదర్? పొద్దున నుంచి కొంచెం వర్షం పడేది, ఇప్పుడే కొంచెం వర్షం ఆగింది. సో రెడీ దానివేగా, చలో లెట్స్ గెట్ రెడీ. రెడీ అయితే మాట్లాడుకుందాం ఓకేనా? రెడీ అయితే పూర చదివేద్దాం పొద్దుగా ఆగమున్నాయి. సో నిన్న చూసారు కదా వీడియో, నచ్చుంటుందని నేను అనుకుంటున్నా. సో యాజ్ ఐ సెడ్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే అది ఉంటుంది లాంగెస్ట్ దాని మట్టుకొని పోతాను కదా, ఆగిపోతాను. ఇంకా ఎయిర్ బల్లూన్ దాని దగ్గరికి పోతాను. రెండు చూసుకున్న తర్వాతకి ఇక అప్పుడు 3 ఎటు పోతే అటు పోతాం. సో ప్రస్తుతానికి అయితే ఏమనుకోలేదు, ఫస్ట్ అయితే ఇవి అనుకున్నాం. ఇవి 2 అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ డెస్టినేషన్ ఫిక్స్ అవుతాం. ఘోరంగా సొల్లున్నది ఏడేవా, ఇది వేసుకొని లోపల టీ షర్ట్ వేసుకొని ఫుల్ హ్యాండ్స్ది, ఇది రైటింగ్ జాకెట్ వేసుకుంటారు. జస్ట్ మున్నార్ దాటదాకా. మున్నార్లో నిన్న అంత లేదు కానీ కొంచెం వీడికి వచ్చిన తర్వాతకి బాధ పెడతాను ముచ్చట. చూపిద్దామని ఫస్ట్ నార్మల్గా షూట్ చేసుకుంటా. ప్యాక్ చేసుకున్నాం మనం, సేమ్ మనం క్రికెట్ ప్యాక్ చేసుకున్నట్టే ఉంటుంది నాకైతే. చేట ఇక చేట అంటే ఏం తెలుసా? చేట అంటే బ్రదర్ ఎంత చేట, ఎంత చేట అంటే ఏం చేట. సో ఇగో ఈ ప్యాక్ చేసుకుంటే సార్ ఇట్లుంటాయి, కింద పడ్డాడు దెబ్బదాకా అనమాట, అందుకని నీ ప్యాక్స్. నో డ్యామేజ్. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రైడింగ్ జాకెట్. ఇది ఇక ఫైనల్ అవుట్పుట్ ఇట్లా వేసుకొని దాని మీద హెల్మెట్ వేసుకుంటా. సో బండి మీద వేసుకున్నాం. లెట్స్ గో టు హాట్ ఎయిర్ బెలూన్. So good morning fellows, welcome to my YouTube channel. మీరు చూస్తున్నారు AR బంజారా బ్లాగ్స్. చూస్తూనే ఉండండి, ఎంజాయ్ చేస్తూనే ఉండండి. సో ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఏ లొకేషన్ పోతాను అనేది. న్యాచురాలిటీకి వద్దాం, వద్దు బాగాలేదు అది కదా. సో మీకు ఆల్రెడీ చెప్పినా నేను ఎడిగిపోతాను మనం అనేది. సో వీఆర్ గోయింగ్ టు హాట్ ఎయిర్ బెలూన్స్. ఏవైతే కింద మంట పెడితే పైకి ఎగురుతాయి కూడా అవి. సో అడిగి పోతాను మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ ఉంది, దగ్గరే. సో ఘాట్ ఉంటుందేమో, ఘాట్ ఉంటే మాత్రం టైం పడుతుంది, ఘాట్ లేకపోతే జల్దీ వెళ్ళిపోతాం. అండ్ నేను చెప్పినట్టు కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యి మనం ఇవాళ. అండ్ మీ యొక్క సెలబ్రేటింగ్స్ మునకొచ్చింగ్స్ అట్టుంది పరిస్థితి. కొట్టేద్దాం.
అరే చిన్న రోడ్డు చిన్న ట్రాఫిక్ ఉన్నప్పుడు మెల్లగా చిన్న. అండ్ హాట్ ఎయిర్ బెలూన్ ఇటే, జిప్ లైన్ కూడా ఇటే. జిప్ లైన్ అయిపోయిన తర్వాతకి మనం వేరే ప్లేస్కి పోతాం. సో అది ఏడిపోతాం అనేది ఇవి రెండు అయిపోయిన తర్వాతకి ఆలోచించుకొని చించి లాస్ట్కి మీకు కన్ఫర్మ్ చేసి చెప్తా, ఓకేనా? సో జస్ట్ ఎంజాయ్ ది రైట్ గైస్. సో నిన్నటి బ్లాగ్ నచ్చుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇవాళ కూడా నచ్చుతుంది నాకు తెలుసు 100%. ఎందుకంటే హాట్ ఎయిర్ బెలూన్ సంథింగ్ ఎల్స్, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు మన లైఫ్లో. సో నా లైఫ్లో 2 ఆశలు ఉండే. ఒకటేమో హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కాలని చెప్పి, ఇంకోటేమో స్కై డైవింగ్ చేయాలని చెప్పి చాలా ఆశ నాకు. ఘోరం అంటే ఘోరంగా చిన్నప్పటి నుంచి ఆశ నాకు. పోయి అమ్మ ఏరోప్లేన్ దుంకుతా అంటే పొట్టకాయలు ఊగుతూ ఉంటాయి. ఆ ఫీల్ని మనం ఎంజాయ్ చేయాలి, అది ముచ్చట. సో మొత్తానికి దాంట్లో ఒకటైతే అలా అవుతుంది. అదేంటంటే హాట్ ఎయిర్ బెలూన్. లెట్స్ గో గైస్, లెట్స్ గో అండ్ ఎంజాయ్. సో మొత్తం ప్రైస్ డీటెయిల్స్ ఎంత ఏంది, ఒక్కళ్ళకి ఎంత పడుతుంది అని చెప్పి మొత్తం నేను క్లారిటీగా చెప్తాను. చెప్పి మీరు చూసి మీకు ఒకవేళ మున్నార్కి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి ఆ వ్యూని. సో ఇవాళ మన రైడ్లో 9th డే అన్నమాట ఇది. అండ్ 9th డే అసలు ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా కొడుతూనే ఉన్నాం మనం. పొద్దుంతా రైడ్ వేసి లేకపోతే ఎక్స్ప్లోర్ చేసి నైట్ వచ్చి రూమ్కి పడుకొని మళ్ళీ పొద్దున్న లేచి రెడీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ రైడ్ స్టార్ట్. సో ఈ 9 రోజులు ఇట్లున్నది మనది. సో మిగతా 6 రోజులు ఎట్లుంటుందో తెలియదు. సో 6 రోజులు కూడా ఇట్లా ఉండాలి, హ్యాపీగా సాగిపోవాలని చెప్పి కోరుకుందాం. అండ్ మనం పోయే దగ్గర మంచి విజువల్స్ ఉండాలి, అండ్ వెదర్ మనకి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని ఇప్పుడు మనం హాట్ ఎయిర్ బెలూన్కి బయలుదేరుతున్నాం. మీరు మున్నార్ నుంచి ఇట్లా శబరిమలకు కూడా పోవచ్చు, ఇదే రూట్లో. ఇట్లా టీ ఎస్టేట్స్ మధ్యలోకి వెళ్ళి శబరిమలకు పోవచ్చు. కాకపోతే మస్తు లేట్ అవుతుంది మీకు, ఎందుకంటే అంతా ఘాట్స్ ఉంటాయి, ఇక్కడ టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. బండి బ్రేక్ వస్తే యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ కూర్చోవాలి. సో బెటర్ టు చూస్ హైవేస్. జల్దీ శబరిమల పోవాలనుకుంటే, లేకపోతే నేను నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ పోతా ఉంటే మాత్రం యూ కెన్ చూస్ దిస్ థింగ్. క్రేజీ చూడండి అసలు. ఓకే దట్ మనం వచ్చేటప్పుడు మున్నార్కి వచ్చేటప్పుడు ఇట్లాంటి దాంట్లోకి వెళ్ళి వచ్చినాం. ఇట్లా ఉండే రోడ్డు, కాకపోతే ఆ రోడ్స్ డబల్ 1 వేనే. క్రేజీ రోడ్లు అవి. మస్తు ఎంజాయ్ అవుతారు లిటరల్గా మీరు ఆ రోడ్ల మీద బండి తోలుతా అంటే. ఉంది ఆ వీడియో కూడా పెట్టినా చూడండి, పోయి చూడకపోతే యూ విల్ లవ్ ఇట్, డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. లొకేషన్ చూడర్రి. బాబా 11 kilometers అన్నాడు, ఇంకా పోతూనే ఉన్నాం, ఇంకా రీచ్ కాలే. అదే ఇదే హాట్ ఎయిర్ బెలూన్ ఫ్లై హై మున్నారంటావు. దరిద్రం ఏంటంటే వెదర్ బాగాలేదని చెప్పి ఇక లేదంట. కానీ అమ్మ ఎప్పుడు దరిద్రం మా దగ్గర ఉంటుంది. నెక్స్ట్ లొకేషన్ కానీ పోదంట. జిప్ లైన్ కూడా ఇదే రూట్లో 7 kilometers ఉంటుంది. మొత్తానికి జిప్ లైన్కి వచ్చేస్తాం. ఇదే జిప్ లైన్. క్రౌడ్ కట్టుకున్నాగా. ఏదో పార్క్ పన్ను ఇంకా పార్క్. అమ్మ కింద లోయ ఉన్నారా బాబు, మనైతే ఏంది బుగ్గే కథ. అట్లా పోయి ఇట్లా రావాలా బ్రహ్మలా? ఏమైనా అయితే కింద పడితే పరిస్థితి అంతే. అందుకే ఇంటికి ఒకసారి ఫోన్ చేయి. ఇప్పుడు చేయను ఇక. ఏం లేదు బ్రో, జారుకుండా వస్తాను కదా అది. టికెట్ అయితే తీసుకున్నాం. జిప్ లైన్ 2 tickets 1000 rupees, 500. 1/2 kilometer పోడు, 1/2 kilometer వచ్చాడు. పడుతుంది మామిడి ఇంకా రాలే, మామిడి రెడీ అవుతాడు. చూపిస్తాను ఒకసారి మీకు, చూపిస్తాను ఒకసారి జిప్ లైన్. ఈ నుంచి ఆడికి 1/2 kilometer, మళ్ళీ ఆ నుంచి 1/2 kilometer. లెట్స్ గో గైస్, లెట్స్ డూ ఇట్. చూసి పెడతాను లిటరల్గా.
బట్ అది వేసుకోవాలి జిప్పర్స్. No, I'll go after him. ఇక్కడ వేసుకో ఫస్ట్. రెడీ అయిపోయినాం. ఓకే స్టార్ట్ అవుతుంది. వీళ్ళు పోయిన తర్వాత నెక్స్ట్ మనం అయిపోయింది. ఫీలింగ్ టెన్స్డ్. ఓకే దిస్ ఓకే బ్యాక్ అయ్యాడు సార్ నా. ఓకే మాలకి బ్రో ఓకే అమ్మదోడు కింద చెప్తాడండి. ఘోరం ఉన్నది కింద. అమ్మదోడు నీ అమ్మనే. అమ్మదోడు చిన్నదోడు చిన్న పాటలు నీళ్ళు ఉండవు కింద మరద బాగా కాపాడడానికి. నీ అమ్మ జగపతి అయితే రామే వచ్చేస్తామా? వచ్చేసినాం. అమ్మ మళ్ళా కిలోమీటర్ పోతుంది. స్టాండ్ అప్. Next step में ले रहा हूँ. One more step. चलो మళ్ళీ వేరే దానికి కనెక్ట్ అవుతారు. పైకి పోవాలనుకుంటా. వీ హ్యావ్ టు గో అప్ప. పైకి పోవాలి. మళ్ళీ పైకి పోవాలి. మళ్ళీ పైకి వచ్చి అటు పోతాం. ఇప్పుడు అది క్రేజీ ఎక్స్పీరియన్స్. అమ్మదోడు కింద కాళ్ళు వన్ కింగ్స్ నీ అక్క కాళ్ళు వన్ కింగ్స్ గట్టి కట్టారు. సైడా motor. Oh baby. Oh. Tadi ya apa? క్రేజీ వస్తే మాత్రం 100% ట్రై చేయండి. అమ్మా వచ్చేసిన అయిపోయింది మనది. ఇప్పుడు మన బ్రోజ్ ఉన్నది. అమ్మా క్రేజీ ఫీలింగ్. లిటరల్గా వర్త్ 500 రూపాయలే. 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ పోడు, 1/2 కిలోమీటర్ వచ్చాడు. 2 నిమిషాలు అయిపోయింది. భయంతో మోస బాగా ఆడతాను. అమ్మా అమ్మా ఇది నెక్స్ట్ మన బ్రో పోతాడు ఇక. ఓకేనా గాయ్స్, మీదే తర కష్టపడిగా మాట్లాడుకుందాం. కొంచెం టెన్షన్ పోయిన తర్వాతకి. कहाँ जा रहे हो? కన్యాకుమారి. कन्याकुमारी.
कहाँ से आए? तेलंगाना. तेलंगाना से. इसके प्राइस क्या है ये गाड़ी के? पैसे हाँ 4 लाख. 4 लाख. आप कहाँ से? महाराष्ट्र. आपके बाजू में ही रहते हैं हम लोग, तेलंगाना. ఇంకరేది ఫోటోలు దిగుతారు మాతోటి. నాతో ఫోటో దిగారు, ఏడు నుంచి వచ్చి ఏందని అడుగుతారు. ఎక్కితే అయిపోతుంది. సో ఇది జిప్ లైన్. క్రేజీ ఎక్స్పీరియన్స్. వస్తే మాత్రం ఎంజాయ్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి 100%. అట్లనే మనకు హైయెస్ట్ జిప్ లైన్ కూడా ఉంది, ఎక్కడ వైనాడులో ఉంది. కేరళకు వస్తే అదేనా ఎక్స్పీరియన్స్ చేయండి, లేకపోతే ఇదేనా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది పోడు 500, వచ్చుడు 500, 1 కిలోమీటరు. అండ్ హాట్ ఎయిర్ బెలూన్ మనది దరిద్రం ఏంటంటే చెప్పినా కదా ఎప్పుడు మన జీలు ఉంటుంది. అది అలా వెదర్ బాగాలేదని చెప్పి దాన్ని ఆఫ్ చేసి రట్టేయాలా, అంటే బంద్ చేసి రట్టేయాలా. ఈరోజే వెదర్ బాగుండొద్దా, అది ఎక్కాలని చెప్పి ఎన్నో ఎక్స్పెక్టేషన్తో వచ్చిన, కానీ ఇదేనా ఎక్స్పీరియన్స్ చేసినాం. ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఫస్ట్ టైం ఎక్కినాం. సో ఇది ముచ్చట. సో గైస్, మీకు ఈ బ్లాగ్ నచ్చుంటే మాత్రం ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. అట్లనే సబ్స్క్రైబ్ చేసినాక బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుంటే మా వీడియో రాగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో గైస్, ఈ వీడియో ఇక్కడికి అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. అండ్ డూ వాచ్ నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి. నెక్స్ట్ లొకేషన్ మనం పోయేది ఇడుక్కి, పెద్ద డ్యామ్ అంట కేరళలో. సో అడిగి పోతున్నాం. అడిగి పోయిన తర్వాతకి ఆడ నుంచి ఏదో సంథింగ్ చెప్పిండు, బోటింగ్. కేరళలో బోటింగ్ ఫేమస్ కదా, అడిగి పోతాను. ఆ ప్లేస్ నేను ఇడుక్కి అయిపోయిన తర్వాతకి అక్కడ చెప్తాను నేను. సో బై గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ రైడింగ్, కీప్ స్మైలింగ్ గైస్. బాయ్.